అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ అరుణ్ కుమార్, కన్సల్టెంట్ స్పైన్ సర్జన్, రేవా స్పైన్ సెంటర్, విశాఖపట్నం. సో ఈరోజు చెప్పాలనుకుంటుంది ఒక టిపికల్ లో బ్యాక్ పెయిన్తో వచ్చే ఒక పేషెంట్ ఎలా బిహేవ్ చేస్తారు, దానికి ఎలా వాళ్ళు సొల్యూషన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు అనే దాని మీద ఒక్కసారి చెప్పాలనుకుంటున్నాను. ఏంటి అంటే ఒక ఎగ్జాంపుల్, ఒక పేషెంట్ వచ్చారు. సో ఆయనకి L4, L5 డిస్క్ ప్రాబ్లం అనేది ఉంది. డిస్క్ అనేది జారింది, చాలా చిన్నగా జారింది, పెద్దగా ఎక్కడ కూడా ఏమీ ఒత్తిడి లేవు, చాలా చిన్నగా జారింది. అండ్ జస్ట్ 10 రోజుల నుంచే పెయిన్ వస్తుంది, పెద్దగా ప్రాబ్లం అయితే లేదు. అలాంటి పేషెంట్కి ఓకే చూసాము, డయాగ్నోస్ చేసాము, తర్వాత మందులు ఇచ్చాము, చిన్న ఫిజియోథెరపీ, చిన్న చిన్న స్టెప్స్ ఏవైతే ఉంటాయో అవి చేసుకోమని చెప్పాము. అక్కడితో క్లియర్ అయిపోయింది, ఇంక మళ్ళీ రాలేదు. సో అలాంటి పేషెంటే, ఆ పేషెంటే ఆయనకు తగ్గింది కాబట్టి వాళ్ళ రిలేటివ్ని ఇంకొకరిని తీసుకొచ్చినప్పుడు వాళ్ళకి కూడా, వాళ్ళ రిలేటివ్ ఎవరైతే ఉన్నారో ఆయనకి కూడా సేమ్ L4, L5 డిస్క్ ప్రాబ్లమే ఉంది. కాకపోతే అది కొంచెం ఎక్కువగా ఉంది. అది ఎక్కువగా ఉండి నడుము నొప్పితో పాటు కాలంతా లాగడం, కాలంతా ముద్దుబారడం, కాలంతా తిమ్మిరి పట్టడం, ఇలాంటివన్నీ ఉన్నాయి. సో అలా వచ్చినప్పుడు ఆ పేషెంట్ ఆల్రెడీ మందులు కూడా వాడేసున్నారు కాబట్టి నెక్స్ట్ స్టెప్ కింద ఇంజెక్షన్ అనేది నేను చెప్పిన ఒక ట్రీట్మెంట్ ప్రోటోకాల్. అప్పుడు ఆయన అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఈ ఫస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో, తగ్గిపోయి మందులు వాడి తగ్గిపోయిన పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, నాది L4, L5 డిస్కే కదా, నేను మందులు వాడితే తగ్గిపోయింది, ఈయనది L4, L5 డిస్కే కదా, ఈయన మందులు వాడితే ఎందుకు తగ్గలేదు అంటే దానికి చాలా మంచి ప్రశ్న. ఇది ఒక క్లియర్గా అందరికీ చెప్పాలి అనుకుని ఇప్పుడు ఈ వీడియో చేయాలనుకుంటున్నాను. ఇద్దరు పర్సన్స్కి సేమ్ L4, L5 దగ్గరే ప్రాబ్లం అనేది ఉండొచ్చు. ఒకళ్ళకి స్టేజ్ 1లో ఉండొచ్చు, అంటే చిన్నగా ఆ డిస్క్ ఏదైతే ఉందో అది చిన్నగా జారి నరాన్ని చాలా మైనర్గా ఒత్తుకుంటోంది. దానివల్ల పెద్దగా ఇబ్బందులు ఏమి రావట్లేదు, నడుము నొప్పి మాత్రమే ఉంది, మందులు వాడితే సర్దుకుంది, మందులు కూడా అక్కర్లేదు, లేదా ఫిజియోథెరపీ చేసుకుంటే సర్దుకుంది, లేదా ఒక 2-3 రోజులు రెస్ట్ తీసుకుని లోకల్ స్ప్రేలు ఇవన్నీ వాడుకుంటే సర్దుకోవచ్చు. కానీ అలాంటి పేషెంట్ని సేమ్ ఇంకో పేషెంట్, సేమ్ L4, L5 డిస్క్ సమస్య ఉన్న పేషెంట్ ఎవరైతే ఉన్నారో, బాగా ఎక్కువ బల్జ్ అంటే స్టేజ్ 4లో ఉన్న పేషెంట్కి, డిస్క్ మొత్తం బయటకు వచ్చేసి నరాన్ని ఒత్తుకునే పేషెంట్కి ఇద్దరికీ సంబంధం సరిగ్గా ఉండదు. ఇద్దరికీ ఒకటే టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ కూడా పనికిరాదు. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, కొంతమంది పేషెంట్స్ ఉంటారు. ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ ట్రెండ్ ఏంటి అంటే ఫిజియోథెరపీ, సెల్ఫ్ మెడికేషన్స్, సెల్ఫ్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్. సో సెల్ఫ్గా ఓకే, అతని నడుము నొప్పి ఈ ఫిజియోథెరపీకి వెళ్తే సర్దుకుంది, సో నేను ఫిజియోథెరపీకి ఫస్ట్ వెళ్ళిపోతాను, సర్దుకోవట్లేదు. రెండిటికి ఎలాగా వేరియేషన్ అంటే, ఈ పర్సన్ వెళ్తే తగ్గింది కానీ ఆ పర్సన్ వెళ్తే తగ్గలేదు. ఎందుకంటే ఇక్కడ లోపల ఉన్న ప్రాబ్లమ్స్ రెండు ఒకటి కాదు. సేమ్ లెవెల్లో ఉన్న ప్రాబ్లం అయినా సరే రెండు ఒక స్టేజ్లో ఉండట్లేదు, రెండు వేరు స్టేజ్లో ఉన్నాయి. ఒకటి మైనర్గా ఉంది, ఒకటి మేజర్గా ఉంది. సో మైనర్గా ఉన్నదానికి ట్రీట్మెంట్లు ఎలాగైనా పర్లేదు, మందులో, ఫిజియోథెరపీయో, ఆయుర్వేదం, హోమియోపతి, మీరు ఏ వాడాలనుకున్నా, రెస్టో, ఏది వాడాలనుకుంటే అది వాడుకోవచ్చు, ఎలాగన్నా సరే అది సర్దుకుంటుంది, ఇబ్బంది ఏమి లేదు. అది దాటినప్పుడు స్టేజ్ 2 or 3లో ఉన్నప్పుడు, మందులు అంతలా పనిచేయనప్పుడు వేరే రకమైన ట్రీట్మెంట్ ప్రోటోకాల్కి వెళ్ళాలి, అదే ఇంజెక్షన్స్. ఇంకా లేదు, ఇంకా ఎక్కువగా ఉంది అంటే కొంతమందికి సర్జరీ కూడా పడే అవకాశం ఉంటుంది. అంత సర్జరీ పడే ఒక పేషెంట్ ఇంకొక మైనర్ డిస్క్ బల్జ్ ఉన్న పేషెంట్తో కంపారిజన్ మాత్రం పెట్టుకోకూడదు. ఇది టైలర్ మేడ్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ అంటాం. అంటే ఒక్కొక్క పేషెంట్కి వాళ్ళ డిస్క్ బల్జ్ యొక్క ప్రాబ్లం బట్టి, సివియారిటీ బట్టి ఒక్కొక్క ట్రీట్మెంట్ ప్రోటోకాల్ అనేది ఉంటుంది. అందరికీ ఒకే ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఎప్పుడూ సరిపోదు అని చెప్పాలనుకోవడానికి చేసిన ఒక వీడియో ఇది. నమస్తే.